వచ్చిన నేపథ్యంలో 42% ఎట్లా సాధించుకోవాలి, ప్రజలను ఎట్లా సమాయత్తపరచాలి, ప్రజలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందనేది వివరించాలి. అదేవిధంగా ప్రజలను సంఘటితపరిచి రేపు వాళ్ళని చైతన్యపరిచి రేపు ఉద్యమ రూపంలోకి ఎట్లా తీసుకురావాలనే అంశాలపైన మేము ఇక్కడ ఒక సమావేశం నిర్వహించినాం. మా కార్యాచరణను కూడా ప్రకటించడం జరిగింది. సో మేము 24వ తేదీన ఇందిరా పార్క్ వద్ద ఒక పెద్ద బహిరంగ సమావేశం ఏర్పాటు చేస్తాం. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎక్కడెక్కడ సభలు నిర్వహించి ప్రజల్ని సమాయత్తపరుస్తామనే విషయాన్ని తెలియజేస్తాం. దీనికి గాను మేము ఏం చెప్పినామంటే ఈ 42% రిజర్వేషన్ సాధన సమితి అని ఒక సాధన సమితిని ఏర్పాటు చేస్తాం. ఇందులో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళని మా దాంట్లో ఎన్రోల్మెంట్ చేసుకోమంటున్నాం. ఒక 3 డేస్లో ఈ కమిటీ కూడా ప్రకటిస్తాం. అదేవిధంగా ఇందులో ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చినా పర్వాలేదు, కానీ వాళ్ళు ఖచ్చితంగా మా నియమ నిబంధనలతో వాళ్ళు నడవాల్సి ఉంటుంది. వాళ్ళు నాయకత్వం వహించడానికి వీలు లేదు. రెండోది ఏంటంటే మేము అన్ని రాజకీయ పార్టీలను విమర్శిస్తాం కాబట్టి వాళ్ళకి తట్టుకునే ధైర్యం ఉంటే రండి, లేకుంటే లేదని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా రేపు ఈ 42% రిజర్వేషన్తో ప్రజలను సమావేశాలు జిల్లాలలో కంప్లీట్ అయిన తర్వాత ఇందిరా పార్క్ వద్ద కూడా ఒక పెద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తాము. సో ఇది మేము ఇవాళకి అనుకున్న కార్యాచరణ. తర్వాత ఈ 42%కు సంబంధించి ప్రధానమంత్రికి కూడా ఒక లేఖ రాసినాము. వారి అపాయింట్మెంట్ ఇస్తే మేము కూడా వెళ్తామని చెప్పినాం. అదేవిధంగా లీగల్ బ్యాటిల్ కూడా హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ మేము కొనసాగిస్తాం. సో 42% సాధన కొరకు ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు మేము అనుసరించడానికి సంసిద్ధంగా అంటే 18వ తారీఖు నాడు బంద్ పిలిపిస్తూ దానికి మద్దతు ఇస్తున్నారు. ఇంకో మేము ఎవరు బీసీ కొరకు వాళ్ళు భద్రత కొరకు అంటే బీసీల కొరకు కాల్ దానికి మేము 100% రెస్పాండ్ అవుతాము. మాకేం బాధ లేదు. ఆ 18వ తారీఖు కాల్ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటాం. మేము బీసీల కొరకు పనిచేస్తున్నాం కాబట్టి ఇందులో విభేదాలు ఏమి లేవు. వారి పంత వేరు, అంటే వారు ఒక పద్ధతిలో పోతున్నాం, మేము పద్ధతిలో పోతున్నాం. బట్ సమ్మెలో వాళ్ళు ఇచ్చిన బంద్లో మాకు కూడా మా సమ్మతమే, మాకేం వ్యతిరేకం లేదు. మాట్లాడుతున్నా 42% మీద ఇది సాధ్యం కావాలంటే పార్లమెంట్లో చట్టం చేయాలి. 9 షెడ్యూల్లో తమిళనాడు చేర్చినప్పుడే సాధ్యమవుతుంది. దాని గురించి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలనంతా చైతన్యం చేసి ఒక 42% సాధన సభగా ఇందిరా పార్కు దగ్గర 24 తారీఖు ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత తెలంగాణ రాష్ట్రము 10 జిల్లాల్లో తిరిగిన తర్వాత కూడా మళ్ళీ ఒక మహాసభ ఏర్పాటు చేస్తాము. దాన్ని కూడా షెడ్యూల్ మీ అందరికి ఇస్తాము. దాని గురించే ఈ సమావేశం ఏర్పాటు చేసినాము. మాకు మిగతా సంఘాలతో మాకేం వ్యతిరేకత లేదు. వాళ్ళు కూడా బీసీల గురించి చేస్తున్న ధర్నా సక్సెస్ కావాలనే కోరుకుంటున్నాము. వాళ్ళ పంత రాజకీయ పార్టీలతోనుంది, మా పంత ప్రజలతోనున్నది. ప్రజలతోని మమేకమైంది. మాకే పార్టీలతో సంబంధం లేదు, ఎవరితోనూ అది లేదు. 9th షెడ్యూల్ యుద్ధం ప్రారంభం కాబోతుంది. 40 బీసీలకి 42%, ఎబోవ్ 42%. బీసీలకి ఎబోవ్ 42% రిజర్వేషన్స్ చట్టం కోసం 9th షెడ్యూల్లో దాన్ని ఏర్పాటు చేసే ఒక మహాపోరాటానికి కార్యాచరణను సిద్ధం చేయడానికి 42% కార్యాచరణ సాధన కమిటీ అని ఒకటి ఏర్పాటు చేయబోతున్నాం అందరం కలిసి. దాని పూర్తి స్థాయి ఫుల్ ఫ్లెడ్జ్డ్ యొక్క వివరాలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఒక సభ జరగబోతుంది 24వ తారీఖు 23న. ఆ రోజు పూర్తి డీటెయిల్డ్ కార్యాచరణ బయటకు వస్తుంది. తెలంగాణ ఉద్యమం ఎంత పెద్దగా జరిగిందో అంతకన్నా పెద్ద ఉద్యమం జరగబోతుంది ఫర్ 9th షెడ్యూల్ ప్రోగ్రామ్. ఈరోజు పెద్ద ఆయన డ్రాఫ్టింగ్ కమిటీ జర్నలిస్టులు అందరూ, పౌరులందరూ, సామాన్యులందరూ అది చదివితే బీసీల కాన్స్టిట్యూషన్, అది బీసీలకి రాజ్యాంగం రాసింది. అందులో బీసీలలో ఏ గ్రూప్కి ఎంత పర్సెంటేజ్, ఏ గ్రూప్కి ఎంత, బీసీకి ఎంత, బీకి ఎంత, సికి ఎంత, డీకి ఎంత అని అన్ని గ్రూపులకి ఎంబీసీలని డెమోక్రటైజ్ చేయడానికి, వాళ్ళకు కూడా ఇందులో భాగస్వామ్యం కల్పించడానికి ఎంబీసీలకు కూడా రిజర్వేషన్ ప్రపోజ్ చేసిండు ఆ డ్రాఫ్టింగ్ బిల్లులో. 9th షెడ్యూల్లోకి పోవాలి, అక్కడే చట్టం ఉంటుంది, రక్షణ చట్టం ఉంటుందని అది బిల్లుని డ్రాఫ్ట్ చేస్తే ఆ రెండింటిని పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి పనికిరాని ధర్మకోల్ చట్టం తయారు చేసి, ఈ ధర్మకోల్ చట్టం గాలిలో ఎగిరిపోయింది. మొన్న కోర్టులో గాలి వచ్చేసరికి ఎగిరిపోయింది అది. అందుకని పరాభవం పాలైంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకని రేవంత్ రెడ్డి మొదట వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతా, సార్ను కూడా అక్కడక్కడ కొంతమంది మంత్రులు ఏం తెలుసు వారికి, ఈశ్వరయ్య గారు ఏదేదో మాట్లాడతాడని 2-3 మంత్రులు అన్నారు. వాటికి క్షమాపణ చెప్పి రాష్ట్ర ప్రభుత్వము, చీఫ్ సెక్రటరీ, లీగల్ గ్రూపు అందరూ కలిసి ఈశ్వరయ్య గారి దగ్గరికి వచ్చి క్షమాపణ కోరి
ఆ డ్రాఫ్టింగ్ బిల్లులో ఉన్నవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా రక్షణ కవచమైన 9వ షెడ్యూల్లో పెట్టడానికి మొత్తం తయారు చేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఈశ్వరయ్య గారి సమక్షంలో డిమాండ్ చేస్తారు. సో అంటే నేను జేఏసీ ఏర్పాటు చేసింది కదా సార్, అంటే ముఖ్యంగా వాళ్ళతో పాటు కొన్ని వేదికలను కూడా మీరు పంచుకోవడం జరిగింది. సో వాళ్ళతో వెళ్ళేందుకు ఏమైనా సిద్ధంగా ఉన్నారు, లేకపోతే ఇదే పర్మనెంటా? వాళ్ళు చాలా గొప్పోళ్ళు. ఎందుకంటే ఇప్పుడు జాదుల శ్రీనివాస్ గౌడ్ మరియు ఆర్ కృష్ణయ్య గారు అంటే మాకు చాలా గౌరవం, వాళ్ళతో ఎలాంటి విభేదం లేదు. కాదు వాళ్ళిద్దరూ ప్రధానమంత్రి మోడీకి రేవంత్ రెడ్డికి వాళ్ళిద్దరూ ఆప్తులు కాబట్టి మీరు ఈజీగా వాళ్ళిద్దరితో పనిచేయించే దమ్ముంది మీ ఇద్దరికి. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్ కృష్ణయ్య గారికి చాలా దగ్గర. 540 పార్లమెంట్ సభ్యుల్లో బాగా గుర్తుపట్టేది ఆర్ కృష్ణయ్య గారిని. కౌగిలించుకుంటాడు 10 నిమిషాలు. కాబట్టి ఆయన పార్లమెంట్ సభ్యుడు, మళ్ళీ బీజేపీ రాజ్యసభ సభ్యుడు. కాబట్టి ఆర్ కృష్ణయ్య గారు నరేంద్ర మోడీ తోటి 9th షెడ్యూల్లో పెట్టించే పని వారికి గంట పనే. కాబట్టి ఈ పని అర్జెంటుగా ఆర్ కృష్ణయ్య గారు చేయాలి. ఇక రేవంత్ రెడ్డి అంటే వాళ్ళు మస్తు దోస్తులు. ఎవరు? రేవంత్ రెడ్డి అను జాదుల శ్రీనివాస్, వాళ్ళిద్దరు దోస్తులు. కాబట్టి ఎమ్మటే వాళ్ళ దోస్తుతోటి ఇక్కడ ఢిల్లీ పంపించే ప్రోగ్రాం రేవంత్ రెడ్డిని రెడీ చేయాలి. ఏది ఏమైనా డిసెంబర్లో శీతాకాల సమావేశాల వరకు ఒక మహాయుద్ధాన్ని చూడబోతున్నాం. జేఏసీ ఏర్పాటాయి. సో అందరూ ఒక తాటి మీద ఉండి అటు వెళ్ళొచ్చు కదా. సో ఎందుకు ఎవరికి వారుగా సమావేశాలు జేఏసీలు ఏర్పాటు చేయడం? సో దీనికి ఏ సమాధానం చెప్తారు? మిగతా ప్రధానంగా 42% రిజర్వేషన్ మీద ఈ సమావేశం జరిగింది. బీసీ పొలిటికల్ ఫ్రంట్ బాలగోని బాలరాజు గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. దీనికి ఏంటంటే 9th షెడ్యూల్లో చేర్చి పార్లమెంట్లో చర్చ జరిగి ఆ చట్టం అయితేనే తమిళనాడు తరహా ఇది ఆమోదయోగ్యంగా ఉంటుంది. కానీ వాళ్ళు జేఏసీలో పెట్టుకున్నారంటే వాళ్ళకేమో పార్టీలతో సంబంధం ఉంది, మాకు ప్రజలతో సంబంధం ఉంది. అందుకే మేము ప్రజల వద్దకు పోయి తెలంగాణ రాష్ట్రంలో అందరికీ చెప్తాము, 9th షెడ్యూల్లో చేరితేనే ఇది ఆమోదయోగ్యము, అందరికీ బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు కూడా అందరికీ న్యాయం జరుగుతుందని మా ఆవేదన. అదే 9th షెడ్యూల్లో చేర్చినాకనే మేము అప్పటి వరకు రాష్ట్రమంతా తిరుగుతాము, తిరిగి మన బడుగు బలహీన వర్గాలను చైతన్యం చేస్తాము. అది సాధించే దిశగా విద్యా ఉద్యోగాలలో కూడా మన వాటా మనకు దక్కే విధంగా మేము పోరాటం చేస్తాము. మేము ఒక తెలంగాణ సాధన కమిటీ అని ఏర్పాటు చేస్తున్నాము. 24 తారీఖు నాడు ఇందిరా పార్కు దగ్గర మహాధర్నా చేస్తాము. తెలంగాణ రాష్ట్రంలో పాత 10 జిల్లాలలో మొత్తం జిల్లాలు తిరిగి తర్వాత మళ్ళొక మహాసభ ఇందిరా పార్క్ దగ్గర వాళ్ళు 18వ తారీఖు బంధువు పిలిపించారు. మరి ఆ బంధువులు మీరు పాల్గొంటారా? వాళ్ళు కూడా మా సోదరులే. 42% సాధించే దిశగా ఎవరు చేసినా కూడా వాళ్లకు మేము సహకరిస్తాము. మా వాళ్ళే, వాళ్ళు మా అన్నదమ్ములే. కానీ ఎవరి ఆశయమైనా ఒకటే, 9th షెడ్యూల్లో చేర్చి చట్ట ప్రకారంగా మాకు రావాలి. ఈ జీవోలతోని జరిగేది లేదు, పోయేది లేదు. చూసిరు కదా మొన్న హైకోర్టులో 8వ తారీఖు నాడు 9వ తారీఖు నాడు కొట్టేసినరా లేదా? ఆ విషయం మేము మొదల నుంచి చెప్తున్నాం. తమిళనాడు తరహాలో చేయాలి, 9th షెడ్యూల్లో చేయాలి. రాహుల్ గాంధీ మొన్న ఉపరాష్ట్రపతి ఎలక్షన్ అప్పుడు 300 మంది పార్లమెంట్ సభ్యులు మద్దతు తెలిపారు. మన దానికి తెలుపరా? 42%కు అక్కడ పార్లమెంట్లో చర్చనే జరగలేదు. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళలేదు. మేము అనేది మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మొత్తం అఖిల పక్షాన్ని ఆల్ పార్టీలేమో అసెంబ్లీలో మద్దతు ఇస్తాయి, బయట వచ్చేమో హైకోర్టులో కేసు కూడా ఏని పార్టీలు ఉన్నాయి. బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా అక్కడ పాల్గొనలే. ఆర్ కృష్ణయ్యనేమో ఒకసారి బీసీ సంఘం అంటాడు, ఒకసారేమో బీజేపీ అంటాడు. అందు గురించే మాకు పార్టీలతో అసలు సంబంధమే లేదు. మేము ఎక్కడైనా కూడా ప్రజలతో సంబంధం పెట్టుకుంటాము. 42% విద్యా ఉద్యోగాలలో మన వాటా, బహుజన వాటా సాధించే దిశగా పోరాటం చేస్తాము. తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజ్యాధికారం వచ్చేదాకా కూడా బడుగు బలహీన వర్గాల తరపున పనిచేస్తాం. మీరు అందరికీ ప్రజలకు చేరేయాలి. నా పేరు వైలి వెంకన్న గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్. ఈరోజు హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యం లోపల అన్ని బీసీ సంఘాలు, మేధావులు, విద్యార్థి యువజన కీలకంగా పనిచేస్తున్నటువంటి చురుకైన పాత్ర పోషిస్తున్నటువంటి 9th షెడ్యూలే శరణ్యమని చెప్పేసి గొంతెత్తి గలమెత్తుతున్నటువంటి అన్ని సంఘాల ఆధ్వర్యం లోపల ఈరోజు సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. అందులో ప్రధానంగా ఏంటంటే 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి అనేటువంటి ఒక ఉమ్మడి
ఐక్య వేదిక అని కూడా ఈరోజు ప్రకటించుకోవడం జరిగింది. ఈ ఐక్య వేదిక ఆధ్వర్యం లోపల ఈ నెల 24వ తారీఖు రోజు ఇందిరా పార్కులో పెద్ద ఎత్తున బీసీలందరితో ఆధ్వర్యం లోపల పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమం మహాధర్నాకు కూడా పిలిపించడం జరిగింది. అందులో వేలాది మంది పాల్గొని ఈ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మేము అందరి బీసీలకి, ఎందుకంటే 2 వర్గాలుగా చీలిపోయినామని చెప్పేసి కొంతమంది ఇంతమంది అంటా ఉన్నారు, కొంత మీడియా కూడా. ఏ వర్గాలుగా చీలిపోలేదు. కాంగ్రెస్ బీజేపీ ఆడుతున్నటువంటి నాటకంలో కొన్ని సంఘాలు పావులైతా ఉన్నాయి. వారు కూడా మా వాళ్ళే కాబట్టి ఏదో తుమ్ముతే ఊడిపోయే లాంటివి జీవోలు, రోజుకు కొన్ని వందల జీవోలు తీసుకొస్తా ఉన్నారు. ఈ జీవోలు ఆర్డినెన్స్ పేరుతోటి కోర్టులోకి పోవడం జరిగింది. కోర్టులో జీవోని రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి జీవో పైన పెద్ద మొట్టికాయ కాదు, పెద్ద బండరా వేసి జీవో చెల్లదన్నావు. ఎందుకంటే అనేక వందల జీవోలు తీసుకొస్తూ, అంటే బీసీలు అంటే అంత అవమానకరమా, అంత చిన్న సూపా? ఎందుకంటే జీవోల పేరుతో 42% రిజర్వేషన్లు సాధిద్దామనేటువంటి కుయుక్తులు కుట్రలు చేయడం వెనకాలనే రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నటువంటి కపట నాటకం బయటపడతా ఉంది. బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి లేదనేటువంటిది అభిప్రాయం మాకు అర్థమైంది. కాబట్టి మేము మీ ఆటలు సాగమని చెప్తా ఉన్నాం. ఎందుకంటే పక్కన తమిళనాడులో జరిగినట్టుగా రాజ్యాంగ సవరణ జరిగినప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుంది. 9th షెడ్యూల్లో శరణం అని చెప్పేసి మా ఈశ్వరయ్య గారు, అదేవిధంగా మా బాలరాజు గారు, అదేవిధంగా చిరంజీవులు సార్ గారు ఎప్పటి నుండో కోరుతా ఉన్నారు. వాళ్ళు ప్రధానంగా ఏంటంటే ఈ 9th షెడ్యూల్లో చేర్చకుండా చట్టబద్ధత చేకూరదని చెప్పేసి మాకున్నటువంటి నిశ్చిత అభిప్రాయం. సాధించేంత వరకు కూడా 42% రిజర్వేషన్లు సాధించేంత వరకు కూడా 90% ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరం కూడా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సాధించేంత వరకు కూడా ఐక్యంగానే ఉద్యమాలు చేస్తాం. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా 42% రిజర్వేషన్లు సాధించేంత వరకు కూడా మేము నిష్క్రమించామని చెప్పేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అనేక సంవత్సరాలుగా అనుభవం ఉన్నటువంటి సంఘాలు కూడా, ఎందుకంటే ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అంటే కాంగ్రెస్ బీజేపీ కుట్రలకి మా అమాయకపు తరతరాలుగా అమాయకంగా బీసీలను మోసం చేస్తున్నటువంటి ఆ కళ్ళబొలి మాటలు చెప్తున్నటువంటి కొన్ని సంఘాలు అటువైపు చేస్తా ఉన్నాయి. కానీ మీ ఆటలు సాగవు. ఎందుకంటే బీసీలు ఎన్నడో ఎడ్డి కాలంలో మీరు ఎంతో మంది పాలకులకి, పార్టీలకి, రాజకీయ పార్టీలకి అమ్ముడు పోయి ఈ బీసీలను మోసం చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు చైతన్యవంతులయ్యారు. అయ్యా మీరే జీవోలుగా సరిపోద్దన్నారు, మీరే ఆర్డినెన్సులు అన్నారు. మళ్ళీ ఆర్డినెన్సులు జీవోలు కోర్టులో కొట్టిపోయంగానే మళ్ళీ ప్లేట్ పిరాయించి ఎవరి మీద దండయాత్ర చేస్తారండి? ఎవడి మీద బంధు పిలిపిస్తారు? ఆ స్పష్టంగా ఏమైనా చెప్తారా? బంధుకు ఎందుకు కాల్ ఇచ్చారు? ఎవడి మీద ఉద్యమం చేస్తారు? కేంద్ర ప్రభుత్వం మీదనా, రాష్ట్ర ప్రభుత్వం మీదనా? దీని మీద స్పష్టత లేకుండా బంధు కాలని చెప్పి బీసీలను మోసం చేస్తా ఉన్నారు. కాబట్టి మేము అంటా ఉన్నాం, మీ ముసుగు తొలగిపోయింది నిన్నటితోటే. ఆ ముసుగు పోయింది కాబట్టి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ముసుగులో తొలగిపోవడం జరిగింది. నరేంద్ర మోడీ ముసుగు తొలగిపోవడం జరిగింది. బీసీల పట్ల మీ 2 పార్టీలు మోసం చేస్తున్నాయి. ఆ మోసం చేసే కుట్రల్లో మీరు భాగస్వాములు కావద్దని చెప్పేసి చైతన్యం కలిగినటువంటి, ఒక చిత్తశుద్ధి కలిగినటువంటి బీసీ సంఘాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలు మనకు మద్దతు ఇస్తున్నాయి. కాబట్టి 42% సాధించేంత వరకు కూడా మేము నిద్రపోమని చెప్పేసి అందులో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. రేపు 24వ తారీఖు రోజు జరగబోయేటువంటి మహాధర్నా ఇందిరా పార్క్ దగ్గర అన్ని సంఘాల ఆధ్వర్యంలో జరగబోయే మహాధర్నాలో కూడా జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ చలో. అందరికీ నమస్కారం. బీసీ ఎస్ దుర్గయ్య గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి జస్టిస్ ఈశ్వరయ్య గారు కానీ, అదేవిధంగా మాజీ ఐఏఎస్ చిరంజీవులు గారు కానీ, అదేవిధంగా విశారదన్ మహారాజ్ కానీ, అదేవిధంగా పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజు గారు కానీ, మొదటి నుంచి మాకు ఒకటే అయినటువంటి వాదం. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కులగణన చేసేసి అసెంబ్లీలో తీర్మానం పెట్టినప్పటి నుంచి మేము ఒకే డిమాండ్ మీద ఉన్నాం. 9th షెడ్యూల్లో బీసీల రిజర్వేషన్లకు ఏకైకమైనటువంటి ఆయుధం దాన్ని 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పి నాటి నుంచి నేటి వరకు కూడా పోరాడుతూ ఉన్నాం. దాని విషయంలోనే ఈశ్వరయ్య గారు కూడా చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అదేవిధంగా ఐఏఎస్ చిరంజీవి గారు ఇచ్చారు. వీళ్ళు ఇచ్చినటువంటి, మా నాయకులు ఇచ్చినటువంటి నివేదికను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా పట్టించుకోకుండా, ఈ బీసీ రిజర్వేషన్ మీద స్పష్టమైన అవగాహన లేకుండా ఈరోజు కేవలం తాత్కాలికమైనటువంటి ఒక జీవో ఇచ్చేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను ఇలా రోడ్డు పాలు చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పటికి కూడా నేను ఏం చెప్తా ఉన్నామంటే, ఈ రెడ్డి జాగృతి నాయకులకు సందర్భం చెప్తా ఉన్నాం. నిన్ననో మొన్న వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు, మాకు రిజర్వేషన్ కావాలని అంటా ఉన్నారు. అరే ఒకప్పుడు రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం చేసినటువంటి మీరు, రిజర్వేషన్లు వద్దన్నటువంటి వాళ్ళు మీరు, రిజర్వేషన్ వర్గాల పక్కన కూర్చొని చదువుకుంటే మా యొక్క పరువు పోతుంది అన్నారు, విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయి అన్నారు, ఉనికి ప్రమాదం అయితే అన్నారు.
మరి మీకు రిజర్వేషన్ ఇచ్చేసే విద్యా ప్రమాణాలు దెబ్బతినాయా అని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఒక పక్క మీకు 10% రిజర్వేషన్ అమలు అవుతున్నప్పటికీ కూడా నిన్ననే న్యూస్లో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అక్కడ హైకోర్టులో ఏదైతే ఈ దేశ అత్యుత్తమమైన న్యాయస్థానంలో దాదాపు ఒక ఉద్యోగ అవకాశాలు వస్తే దాంట్లో 10% ఈడబ్ల్యూఎస్కు రిజర్వేషన్ వర్గాలకు ఇవ్వాలని ఉంటే 50% పదవులు పొందుతా ఉన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు చట్టాలు చేసేటువంటి న్యాయ వ్యవస్థలోనే దాదాపు 10% ఉన్నటువంటి అగ్రవర్ణాలకు 50% రిజర్వేషన్ పోతా ఉంటే 50% పైగా ఉన్నటువంటి బీసీలకు రిజర్వేషన్లు అడుగడుగున మీకేం కావాలో చెప్పండి. మీకేం కావాలో కేంద్ర ప్రభుత్వానికి చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పండి, మీ వర్గాలకు ఏం కావాలో. కానీ బీసీ రిజర్వేషన్లకు అడ్డు తగలడం అనేది సమంజసం కాదు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర హైకోర్టులో ఏం జరిగిందో రేపు సుప్రీంకోర్టులో కూడా అదే జరగబోతా ఉంది. అయినప్పటికీ కూడా, చెప్పినప్పటికీ కూడా కేవలం పార్లమెంట్లో చట్టం చేయండి, తమిళనాడు తరహాలో రిజర్వేషన్ అమలు చేయండి, మీ 235 మంది పార్లమెంటు సభ్యులతోటి పార్లమెంట్లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రపతి, ఇక్కడ మీరు సుప్రీంకోర్టు కాదు వెళ్ళాల్సింది. ఈ రోజు వెళ్ళినటువంటి పొన్నం ప్రభాకర్ అయినా, అదే మహేష్ కుమార్ అయినా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, మిగతా మంత్రులైనా మీరు వెళ్ళాల్సింది, మీరు ఇక పార్లమెంటు ఇక వెళ్ళాల్సింది. ఈరోజు సుప్రీంకు వెళ్తా ఉన్నారు. మీరు అక్కడ వెళ్ళేసేసి రాష్ట్రపతి భవన్ దగ్గరనో లేకపోతే ప్రధానమంత్రి భవన్ దగ్గరనో ఈరోజు మీరు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అక్కడ మీరు పోరాటం చేయాలి. పోరాటం చేయాల్సిన పోరాటం చేయకుండా కేవలం నామమాత్రంగా జీవోలిచ్చి, చెల్లను జీవోలిచ్చి ఆ జీవోలతోటి బీసీల యొక్క గొంతు కోస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఇప్పటికైనా మీరు సోయి తెచ్చుకోండి. ఒక్క రిజర్వేషనే కాదు, కామారెడ్డిలో బీసీలకు ఎన్నో హామీలు ఇచ్చారు. మేము ఏ ఒక్కరి హామీలు కూడా అడగలే. మీరు కామారెడ్డిలో ఇచ్చినటువంటి రిజర్వేషన్లలో బీసీలకు అన్ని కులాలకు ఇంకా కమిషన్లో చైర్మన్ ఇస్తామని చెప్పారు, నామినేటెడ్ పోస్టులో భర్తీ చేస్తామన్నారు, ఎమ్మెల్సీలలో చేస్తామన్నారు, మంత్రులలో చేస్తామన్నారు. ఎక్కడ కూడా కామారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ బీసీలో ఒక 42% రిజర్వేషనే కాదు, ఏ ఒక్క హామీని కూడా మీరు నెరవేర్చలేదు. బీసీలకు మాట్లాడేటువంటి చిత్తశుద్ధి ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ యొక్క రాజకీయ పార్టీలో ఉన్నటువంటి రెడ్డి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఈరోజు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పకుండా ఈ యొక్క మీ పార్టీ విధానాలు స్పష్టం చేయకుండా ఇలా కేసీఆర్ గారిని, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారిని, ఏ విధంగా ఈరోజు కిషన్ రెడ్డి గారు కానీ, రామచంద్రరావు కానీ ఏది కూడా మీ బీసీల మీ పట్ల మీ అభిప్రాయం ఏందో చెప్పకుండా నానవేస ధోరణి చేస్తూ ఈరోజు బీసీలను నిండా ముంచే కార్యక్రమం చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఈ నెల 24 తారీఖు నుంచి ఖచ్చితంగా బీసీల యొక్క కార్యాచరణ యుద్ధం స్టార్ట్ కాబోతుంది. ఆ యుద్ధంలో బీసీలను బలోపేతం చేసేసి ఈ యొక్క స్థానిక ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాం.